హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న ఓపికృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను భోగి పండుగ యొక్క విశిష్టత, అలాగే ఈరోజు భోగి పళ్ళు ఏ టైంలో పిల్లలకి పోయాలి, ఉదయం పూట ఏ టైంలో పోస్తే మంచిది, అలాగే సాయంత్రం పూట ఏ టైంలో పోస్తే మంచిది అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మన తెలుగు ప్రజలందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు కదండి. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, 2వ రోజును మకర సంక్రాంతిగా, 3వ రోజును కనుమగా పిలుస్తారు. 4వ రోజు ఎక్కువ మందికి తెలియదు, 4వ రోజు కూడా పండుగ జరుపుకుంటారు. దానినే ముక్కనుమ అంటారు. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలన్నీ స్టార్ట్ అవుతాయి. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది. భోగి రోజు బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలందరూ తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పళ్ళ కోసం రేగుపండ్లు, చెరకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని ఒక నమ్మకం. ఈ భోగి పళ్ళను 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై మాత్రమే పోయాలి. ఎక్కువ శాతం అందరూ కూడా భోగి పళ్ళను సాయంత్రం వేళలో పోస్తారు, కానీ కుదరని వాళ్ళు ఉదయం కూడా పోయొచ్చు. తరువాత సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల లోపు మాత్రమే పిల్లల మీద భోగిపళ్ళు అనేవి పోయాలి. అలాగే పిల్లల మీద ఈ భోగిపళ్ళు పోయడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఎక్కువగా మనమందరం కూడా 12 ఏళ్లలోపు పిల్లలకి మాత్రమే భోగిపళ్ళు పోస్తాం. ఎందుకు అంటే ఈ వయసు పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదా. సో ఈ రేగి పళ్ళల్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా సరదాగా మనం రేగి పళ్ళను వాళ్ళ నెత్తి మీద పోయడం వల్ల వాళ్ళకి అవి తినాలి అనే ఉత్సాహం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ రేగి పళ్ళను తింటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కానీ ముఖ్యంగా చాలామంది కూడా అలా దిష్టి తీసేసిన రేగి పళ్ళను తినకూడదు అంటారు. అవి కాకుండా వేరేవి ఇస్తే మంచిది. అలాగే ఈ భోగి పళ్ళల్లో బంతిపూల రెక్కలను కూడా కలుపుతారు. ఇది ఎందుకు అంటే బంతిపూల రెక్కలు ముఖ్యంగా క్రిమి కీటకాలను దూరంగా ఉంచుతాయి, అందుకోసమని వాడతారు. ఇలా మన పురాణాలన్నీ కూడా చాలా వరకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ భోగి పళ్ళు ఎలా పోస్తారు అనే విషయం చెప్తాను, వినండి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. రేగు చెట్టునే బదరీ వృక్షం అని కూడా అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించాడని, దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను పిల్లలపై పోస్తే సాక్షాత్తు నారాయణుడే దీవించినట్టు అని నమ్మకం.
మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.